తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. రత్నగిరి రాజ్యాన్ని పాలిస్తున్న జయంతుడు అనే మహారాజుకు వరుణుడు, సంజీయుడు, సుధీరుడు అనే ముగ్గురు కొడుకులు ఉండేవారు. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన జయంతుడు తన తర్వాత రాజ్య వారసత్వాన్ని ముగ్గురు కొడుకుల్లో ఎవరికి అప్పగించాలని సందిగ్ధంలో ఉన్నాడు. మంత్రిని పిలిపించి విషయం చెప్పగా, ఇందులో సందేహం ఏముంది మహారాజా, సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమారునికే రాజ్యాధికారం లభిస్తుంది అని అన్నాడు. కానీ మంత్రివర్య, నా ముగ్గురు కొడుకుల్లో మిక్కిలి తెలివైన వాడికే పట్టాభిషేకం చేయాలన్నది నా కోరిక అని అన్నాడు. రాజు కొద్ది రోజుల తర్వాత ఒకరోజు పెద్ద కుమారుడు వరుణుడిని పిలిచి, ఇక్కడ ఉన్న 3 గదుల్లో ఒక గదిలో దండిగా ధాన్యరాశులు ఉన్నాయి, రెండో దానిలో ఆయుధ సంపత్తి ఉంది, మూడో దాంట్లో పుష్కలమైన ధనరాశులు ఉన్నాయి. ప్రజాక్షేమం దృష్ట్యా ఏదో ఒక గదిని కోరుకోవాల్సి వస్తే నీవు ఏ గదిని కోరుకుంటావు అని ప్రశ్నించాడు. ప్రజలకు అన్నిటికంటే ఆహారం ముఖ్యం, అందువల్ల ధాన్యరాశులు ఉన్న గది కోరుకుంటాను అని అన్నాడు వరుణుడు. రెండవ కొడుకు సంజీవుణ్ణి పిలిచి ఇదే ప్రశ్న వేయగా, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు తింటూ కూర్చుంటే సరిపోదు, యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలి, కాబట్టి ఆయుధాలు ఉన్న గదిని కోరుకుంటాను అని అన్నాడు. మూడో కొడుకు సుధీరుణ్ణి పిలిచి ప్రశ్నించగా, నేను ధనరాశులు ఉన్న గదిని కోరుకుంటాను, ఎందుకంటే పుష్కలమైన ధనము ఉంటే ఆహారము, ఆయుధాలు ఎంతైనా సమకూర్చుకోవచ్చు, మిగిలిన ధనంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు అని అన్నాడు. రాజు సుధీరుడికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.